వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్కువగా వింటున్నాం కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎక్కువగా వింటున్నాం? యాక్చువల్గా మనకి కొన్ని సీజనల్ ఉంటాయి ప్రాబ్లమ్స్, కొన్ని మనం తీసుకునే డైటరీ ఆస్పెక్ట్ పరంగా ఉంటాయి. ఇప్పుడు సీజనల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎనీ కండిషన్స్ లీడింగ్ టు డిహైడ్రేషన్, అంటే మన బాడీ డిహైడ్రేషన్ కండిషన్స్ ఏవైతే లీడ్ చేస్తాయి. ఇప్పుడు ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ అయినామనుకోండి, మనం ఈవెన్ వాటర్ తీసుకున్నప్పుడు ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఇంబ్యాలెన్స్ కండిషన్లో కూడా. అది ఈవెన్ దో నార్మల్ వెదర్ ఉన్నా కూడా మనం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా కూడా మనకు బాడీలో డిహైడ్రేషన్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంటిన్యూ డయేరియా లాంటి కేసెస్ లాంటి కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో కొంతమందిలో లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి రెగ్యులర్గా యూరిన్ అటెండ్ చేయడం ఆన్ టైం చేయకపోవడం, నథింగ్ బట్ యూరినరీ అర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు అటెండ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్లో ఫ్రీక్వెంట్ యూటీఎస్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, అది కూడా ఒక వన్ కండిషన్. అండ్ మనం తీసుకునే ఆహార పదార్థాలు, ఇప్పుడు మనం తీసుకునే డైటరీ ఆస్పెక్ట్ పరంగా కనుక తీసుకుంటే సో కొన్ని వెరైటీస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ కండిషన్స్, ఈ డిహైడ్రేషన్ కండిషన్ దానికి తోడే యాడ్ అయిపోయి ఆ ఫుడ్ కనుక తీసుకుంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ రూపంలో మనకి ఇంపాక్ట్ అయిపోయి ఆ పర్టికులర్ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ ఒబెస్ పీపుల్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ మనకు స్మోకింగ్ అయినా ఆల్కహాలిజం అయినా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ నీ కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి మనం చెప్తుంటాం. దీనికి తోడు మనకు సెడెంటరీ యాక్టివిటీ ఇన్ జనరల్ అన్నిటికీ ఏ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ స్ట్రెస్ కండిషన్, బీపీ, హైపర్టెన్సివ్ పీపుల్ ఆల్సో మోర్ ప్రోన్ టు. అండ్ హెరిడిటరీ, వంశపారంపర్యంగా కనుక మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరికి కిడ్నీ స్టోన్స్ ఉన్నా, గ్రాండ్ పేరెంట్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నా, ఇట్స్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి వెరైటీ చేంజ్ కావచ్చు, బట్ కిడ్నీ స్టోన్స్ రన్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. ఎస్ సార్. డాక్టర్ గారు, వన్స్ ఒకసారి కిడ్నీ స్టోన్స్ వచ్చాక ఏం చేయాలంటారు? ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలంటారు? బార్లీ వాటర్ కూడా హెల్ప్ అవుతాయి, ఆటోమేటిక్గా పడిపోతుందని చెప్తుంటారు. నిజంగా బార్లీ వాటర్ హెల్ప్ అవుతుందా? అసలు వాళ్ళ లైఫ్లో ఎలాంటి మోడిఫికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పడిపోవచ్చు అంటారు? అంటే సర్జరీకి వెళ్లకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? యాక్చువల్గా మన కిడ్నీ స్టోన్ చిన్న స్మాల్ ఇసుక రేణులాగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యురేటర్ సైజ్ కనుక తీసుకుంటే అప్ టు 4 mm ఉంటుంది. సో అప్ టు 4 mm వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కానీ, ఎక్సెసివ్ వాటర్, నథింగ్ బట్ వాటర్ ఎక్కువ, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పడిపోయే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. 4 mm బిలో 2 mm 3 mm కొంత రికరెంట్గా వస్తూ ఉంటే వెళ్ళిపోతుంటే వితౌట్ నోటీసింగ్ పెయిన్ అనేది లేకుండా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ గమనిస్తుంటాం. వన్స్ ఇట్ క్రాస్డ్ 4 క్రాస్ అయిపోయి 5, 6 mm 8 mm అట్లా అయిందనుకోని బ్లాక్ అయిపోయి సిమ్టమ్స్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి కండిషన్స్ అయినా మనకు ఫ్లెష్ అవుట్ చేయడానికి వాటర్ ఈజ్ మస్ట్ కంపల్సరీ చేయాలి. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్నగా ఫామ్ అయ్యే స్టోన్స్ బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, న్యూ ఫార్మేషన్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బ్లాకేజ్ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వన్స్ ఇట్ క్రాస్ టు 6 mm కనుక అయితే కనుక డెఫినెట్లీ అలాంగ్ విత్ వాటర్ ఇంటేక్తో పాటు 3 to 4 liters ఈజ్ మ్యాండేటరీ. కాకపోతే సూపర్విజన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ప్రెషర్ సిమ్టమ్స్ అనేది పడకుండా, కొంతమంది కిడ్నీ స్టోన్ నుండి సీకేడీలోకి వెళ్తారు, వాళ్ళకి వాటర్ తక్కువ చేయాలి. ఓన్లీ కిడ్నీ స్టోన్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. సజెస్టబుల్ ఈజ్ 3 to 4 liters తీసుకుంటూ ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ టెండెన్సీ కానీ లేకపోతే పెద్ద సైజు ఉన్న స్టోన్స్ కానీ డెఫినెట్గా మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. సో మెడిసిన్స్తో పాటు డైటరీ ఆస్పెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. కిడ్నీ స్టోన్ జస్ట్ లైక్ మనకి థైరాయిడ్ పీపుల్కి, డయాబెటిక్ పీపుల్కి ఏ విధంగా రిస్ట్రిక్షన్ ఆఫ్ డైట్ ఉంటుందో, వీళ్ళలో కూడా వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ని బట్టి ఉన్న సిమ్టమ్స్ని బట్టి మనకు రిస్ట్రిక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన కిడ్నీ స్టోన్ ఉన్న ప్రదేశంలో అండ్ అప్పర్ పోల్, లోయర్ పోల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెల్వికల్ సిస్టమ్స్ బ్లాక్ చేసేది అనుకోండి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా డల్ ఏకింగ్ పెయిన్ లానే మనం గమనిస్తాం. సో ఏదో కూర్చుంటే రెస్ట్ తీసుకోలేక అందుకని పెయిన్ వచ్చిందే మనకు. సేమ్ థింగ్ మనకు లోయర్ బ్యాక్ పెయిన్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఇట్ మే రేడియేట్ టు ఫ్రంట్. సో బ్యాక్ టు ఫ్రంట్ ఏదర్ సైడ్ రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కిడ్నీ స్టోన్ అనేది పాత్వేలో ప్రయాణం స్టార్ట్ చేస్తుందో, మూవ్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే యూరిటర్లో కనుక బ్లాక్ చేసినప్పుడు మనకు హైడ్రోనెఫ్రోసిస్ రావడం, కిడ్నీ వాపు రావడం, యూరినరీ అవుట్పుట్ అర్జెన్సీ, ఊరికే యూరినరీ అర్జెన్సీ రావడం, అండ్ డిస్యూరీ అంటాం, పెయిన్ఫుల్ యూరినేషన్ రావడం. అప్పుడే యూరిన్కి వెళ్తారు, పెయిన్ వస్తుంటుంది, మళ్ళీ సెన్సేషన్ అవుతుంది, మళ్ళీ వితిన్ 5 minutes 10 minutesలో మళ్ళీ ఫ్రీక్వెంట్గా అర్జెన్సీతో పాటు ఫ్రీక్వెన్సీ పెరగడం అండ్ పెయిన్ఫుల్ యూరినేషన్ రావడం. కొంతమందిలో అక్కడ డ్యామేజ్ అవుతుంది కాబట్టి పాత్వేలు అక్కడ కూడా కండరాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి, ఎపిథెలియల్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల యూరిన్లో మనకి బ్లడ్ రావడం గమనిస్తుంటాం. కొంతమంది ప్రోటీన్ లాస్, కొంతమంది ఉరలాగా కూడా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫీవర్ విత్ చిల్స్, ఉండే ప్రదేశాన్ని బట్టి నంబర్ని బట్టి ప్రతి ఒక్క పేషెంట్కి అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. జస్ట్ పెయిన్ఫుల్ యూరినేషన్ ఒకటిసారి రావచ్చు, ఓన్లీ లోయర్ బ్యాక్ టు ఫ్రంట్ పెయిన్ రేడియేట్ అయ్యి జస్ట్ జనరల్ చెకప్లో మనకు కిడ్నీ స్కాన్ చేయించినా కూడా మనకు 14 mm, 10 mm, 8 mm, 9 mm
డిటెక్ట్ అయిన కిడ్నీ స్టోన్స్ కూడా ఉంటాయి. మనకి ఏదర్ సైడ్ 2 ఉంటాయి, రెండిట్లో మల్టిపుల్ స్టోన్స్ కూడా ఉండే కేసెస్ కూడా మనం గమనిస్తుంటాం. సో లోయర్ బ్యాక్ పెయిన్ అనగానే నెగ్లిజెన్స్ చేయకుండా మనకు ప్రాపర్గా స్కాన్ రూప్ తీసుకొని దానికి వాట్ ఈస్ ద ఇష్యూ అని కనుక తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సర్జరీ వరకు వెళ్ళకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ కొంతమందిలో వెరైటీస్ చూస్తుంటాం మనం, కాల్షియం ఆక్సలేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్స్ అండ్ సిస్టీన్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ఈ 4 to 5 వెరైటీస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డైటరీ ఆస్పెక్ట్ ఆఫ్ ద డైట్ అనేది మనం ఇంపాక్ట్ కంపల్సరీ కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు కాల్షియం మ్యాక్సిమం మనకు కనిపించే కాల్షియం ఆక్సలేట్, ఫాస్ఫేట్ స్టోన్సే గమనిస్తాం. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా మనకు పాలక్ లాంటిది కానీ, టమాటో లాంటిది కానీ, సీడి గున్న కానీ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన అవకాశం. డాక్టర్ గారు, ఇది ఏదైతే మీరు చెప్తున్న డైట్ ఉందో, ఈ డైట్ హ్యాబిట్స్ అనేది లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాలంటారా, లేదంటే పర్టికులర్ టైం వరకు ఒక 1 year or 2 years వరకు అవాయిడ్ చేస్తే మంచిదంటారా? యాక్చువల్గా హోమియో ప్రిస్క్రిప్షన్లో ప్లస్ పాయింట్ అదే. సో మనకు సైజ్ తగ్గి కరిగిపోయి బయటకు వచ్చి మనకు మెడికేషన్ వాడిన టెండెన్సీ కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి, సో డ్యూరింగ్ మెడికేషన్ ఇట్ సెల్ఫ్ అది పరిపోయిన తర్వాత వరకే, దాని తర్వాత అందరిలాగా తినడం ఉండదు. సో స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడప్పుడు తిన్నా కూడా వాళ్ళకి టెండెన్సీ రిమూవ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, మీరు చెప్తున్న దాంట్లో ఇందాక కూడా మీరు చెప్పినట్టుగా కొంతమంది ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తుంటారు, లైక్ 10 minutes ఒకసారి, 5 minutes ఒకసారి. ఆ టెండెన్సీ ఉండడం వల్ల లైక్ అలా వెళ్తుంటారు. వీళ్ళకి గుడ్ ప్రోటీన్ అనేది బాడీలో నుంచి వెళ్ళిపోతే ఫర్దర్గా లాంగ్ రన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు? 100% డెఫినెట్లీ. కిడ్నీ ఫంక్షనింగ్లో మనకు ప్రోటీన్ బ్యాక్ చేయాల్సిందే అది మనకి. సో ప్రోటీన్ ఇన్ బ్యాక్ చేయాల్సిందే. ఫిల్టరేషన్ మేజర్ ఫంక్షన్ కిడ్నీది మనకి ఫిల్టరేషన్ నార్మల్గా ఉండడం, అంటే అవసరమైన పదార్థాలని బ్యాక్ రిటెన్షన్ చేయడం, అనవసరమైన పదార్థాలను వ్యర్థ పదార్థాలను త్రూ యూరిన్ రూపంలో బయటకు వెళ్ళడం. మన ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అయిపోయి హైడ్రోనెఫ్రోసిస్ చేంజెస్ వచ్చి ష్రింక్ అయిపోయి GFR పడిపోయింది అనుకోండి, అప్పుడు ఫిల్టరేషన్ రేట్ అబ్నార్మల్గా వచ్చి 40%కి 50%కి అట్లా పడిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ప్రోటీన్ లాస్ అయిపోవడం అండ్ వ్యర్థ పదార్థ క్రియాటిన్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ బాడీలో పేరుకొని పోవడం అనేది గమనిస్తాం. దురద రావడం, వాపులు రావడం గమనిస్తుంటాం. అండ్ ప్రోటీన్ లాస్ కంటిన్యూ అయితే బాడీ వీక్నెస్ ఎక్కువ అవడం. సో మనకు స్ట్రెంత్ ఇచ్చేదే మన బాడీకి ప్రోటీన్. సో దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఎట్ ద సేమ్ టైం మన బాడీలో ఎనీ ఎంజైమ్ ఫార్మేషన్ కావడానికి కూడా ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అది కనుక లాస్ అవుతూ ఉంటే వెయిట్ లాస్తో పాటు మజిల్ వేస్టింగ్తో పాటు సివియర్ వీక్నెస్ అవ్వడం అనేది గమనిస్తుంటాం. నథింగ్ బట్ ఇట్ మే లీడ్స్ టు CKD అంటూ ఉంటాం, క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్. సో కిడ్నీ స్టోన్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే మన క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు డయాలసిస్ వరకు కేసెస్ వెళ్ళే పాసిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని కనుక కరెక్షన్ చేసుకుంటే, సో కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా అవ్వడం, బీపీ లాంటి కండిషన్ రాకపోవడం, ఫిల్టరేషన్ ప్రాపర్గా అవ్వడం, అంటే బ్లడ్ ఆగిపోవడం అండ్ ఫోమీ యూరిన్ అని చెప్తుంటారు. సో అది కూడా మనకు రాకూడదు. అది కూడా వన్ ఆఫ్ ద కండిషన్ ప్రోటీన్ లాస్ మనం గమనిస్తాం. సో కంప్లీట్ ఎగ్జామినేషన్, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద త్రూఅవుట్ ద డే యూరిన్ ఎగ్జామినేషన్లో కూడా ప్రోటీన్ కూడా కలెక్ట్ చేసి చూస్తూ ఉంటారు. అది కనుక లాస్ అయితే కనుక డెఫినెట్గా మెంబ్రెయిన్ లాస్ కానీ, ఫిల్టరేషన్ అబ్నార్మల్గా ఉంటేనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక మనకి కరెక్షన్ చేస్తే మనకి CKD ఫుల్ ఫ్లెడ్జ్ వెళ్ళకుండా, డయాలసిస్ వరకు వెళ్ళకుండా కరెక్షన్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ సార్. డాక్టర్ గారు, చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అనగానే, లైక్ కిడ్నీ స్టోన్స్ అనగానే వాటర్ తాగట్లేదు, బాడీ డీహైడ్రేట్ అవుతుంది, అంటే టిఫిన్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నారు అనుకుంటారు. కానీ వాస్తవానికి స్ట్రెస్ అండ్ స్లీప్లెస్ నైట్స్ కూడా కిడ్నీ స్టోన్స్కి ఒక కారణం అనుకోవచ్చా? డెఫినెట్గా ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బాడీలో ఏది నీడ్ అంటే ప్రాపర్ ఫుడ్, ఆన్ టైమ్ స్లీప్ అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయనుకోండి, ఇండైరెక్ట్గా కిడ్నీ మీద బీపీ ఫంక్షనింగ్లో మనకు నాట్ ఓన్లీ హార్ట్ పంపింగ్, హార్ట్ అనే కాకుండా మనకు బీపీ కంట్రోల్ కూడా మనకు డెఫినెట్గా కిడ్నీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు స్లీప్లెస్ నైట్స్ అని అనుకుని ఆటోమేటికల్ ఇండైరెక్ట్ హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో హైపర్ టెన్షన్ కంటిన్యూస్లీ అయిందనుకోండి, బీపీ ఫ్లక్చుయేషన్స్ కంటిన్యూ అయితే ఇట్ ఈస్ ఓవర్ బర్డెన్ ఆన్ యువర్ కిడ్నీ. సో ఇండైరెక్ట్గా మీకు ఆ విధంగా కూడా కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లీప్ అండ్ డైట్ అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. అది మనకు బ్యాలెన్స్ కనుక తీసుకుంటే ఈవెన్ ద హెరిడిటరీ ఉన్నా కూడా మనకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వచ్చే అవకాశం తగ్గించుకునే పాసిబిలిటీస్ కూడా ఉండొచ్చు అండి. డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఏం తినాలన్నా హెసిటేట్ అవుతుంటారు. లైక్ వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, ఏ తీసుకోవాలన్నా ఒక భయం అనేది ఉంటుంది. లైక్ కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే ఎస్పెషల్గా సీడ్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోకూడదు అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అండ్ డ్రై ఫ్రూట్స్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా డైట్ చెప్తుంటారు. మీరు ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా నట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. సో నట్స్తో మనకు నరిష్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కాల్షియం ఆక్సలేట్ కనుక
ఆక్సిలేట్ స్టోన్స్ కనుక ఉంటే మనకు నట్స్ అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిమిలర్ థింగ్ సీడ్స్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి అలా ఆక్సిలేట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కాల్షియం కనుక మనకు తీసుకొని అది ఆక్సిలేట్తో ఫార్మేషన్ అయిపోయి తొందరగా టెండెన్స్ కాల్షియం ఆక్సిలేట్ కిడ్నీస్తో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కొద్దిగా రిస్ట్రిక్షన్ చేసుకొని ఉండాలి. సో కంపేరిటివ్ ఎనిమల్ ప్రోటీన్ అండ్ ఎనిమల్ దానికంటే కూడా వెజిటేబుల్స్ అట్ ఎక్స్టెంట్ ఓకే, బట్ స్ట్రిక్ట్గా కొద్దిగా అవాయిడ్ చేసే సైజుని బట్టి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది మల్టిపుల్ స్టోన్స్ 12 mm 13 mm 10 mm వస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో స్ట్రిక్ట్లీ దే నీడ్ టు అవాయిడ్. సో ఫుడ్ ద్వారా వచ్చే సర్టన్ ప్రోటీన్ కానీ సర్టన్ ఆక్సిలేట్స్ కానీ సర్టన్ ఎక్స్టెంట్ ఫైన్, బట్ ఎనిమల్ ప్రోటీన్ రూపంలో వచ్చేది మాత్రం కంప్లీట్లీ దే నీడ్ టు క్విట్. అది కొద్దిగా కంట్రోల్ చేసుకొని కనుక చేసే ప్రాబ్లం ఇష్యూ ఉండదు. బట్ ఏదైతే మనకు సోడియం ప్రొడక్ట్స్ ఆల్సో ఇప్పుడు సోడియం సాల్టెడ్ యాడెడ్ థింగ్స్ కానీ క్యాండ్ ఫుడ్ కానీ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ కానీ తీసుకునే డ్రింక్స్ కదా అని చెప్పేసి చాలామంది కూల్ డ్రింక్స్ అది తాగుతుంటారు. సో దట్ ఈస్ నాట్ ఫైన్, దానివల్ల కిడ్నీ స్టోన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దే నీడ్ టు అవాయిడ్ ఎనీ టిండ్ కానీ క్యాండ్ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తాగొద్దు. ఫ్రెష్ హోమ్ మేడ్ దట్ నెక్స్ట్ ఫైన్, ఎందుకంటే దాని ఫ్రెష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్యాండ్గా దాంట్లో సోడియం యాడెడ్ సాల్ట్స్ అనేది ఉండదు, టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిపాజిట్స్ ఉండవు. సో బట్ ఫ్రెష్ ఫుడ్స్ అయితే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదైతే కనుక సివియర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి సీజనల్ కండిషన్ అనుకోండి డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూస్ జ్యూసెస్ ఫ్రూట్స్ తినాల్సిన అవకాశం ఉంటాయి. ఈవెన్ ద టెండెన్సీ ఉన్న బాడీ నీడ్స్ దట్ డిహైడ్రేషన్ కండిషన్స్ కంట్రోల్ చేయడానికి. బట్ అట్లా అని మనం క్యాండ్ డ్రింక్స్ తాగామనుకోండి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కార్బోహైడ్రేషన్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా మీకు సోడియం పొటాషియం ఎక్కువైతే డిపాజిట్స్ ఎక్కువై కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి పర్టికులర్ విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకోవడమే బెస్ట్ అండి. డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు కిడ్నీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్ గారు? ఓకే, యాక్చువల్గా కొంతమందికి తెలియకను జస్ట్ బ్యాక్ పెయిన్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ కొంతమందికి సో ఏముందులే నేను వాటర్ తీసుకుంటున్నాను కదా మెడిసిన్స్ వాడాను కదా అని చెప్పేసి ఆ విధంగా కూడా చాలామంది స్కాన్ అనేది ఫ్రీక్వెంట్గా చేయించుకోకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టోన్ ఎనీ ఫారిన్ పార్టికల్ మన బాడీలో ఉంటే దాని ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, బట్ ఫ్రీక్వెంట్గా రావడం రికరెంట్గా రావడం మల్టిపుల్ ఫార్మేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్న ఫంక్షనింగ్ రేట్ మొత్తం అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీ ఏంటి? ఎక్స్క్రీషన్ నథింగ్ బట్ వ్యర్థ పదార్థాలను బయటకు తీయడం, హిమోగ్లోబిన్ సర్టెన్ కొద్దిగా ప్రొడక్షన్ చేయడం అండ్ బీపీని మెయింటైన్ చేయడం, ప్రోటీన్ రిటెన్షన్ అండ్ వ్యర్థ పదార్థాన్ని బయటకు తీసేయడం. ఇవి మేజర్ 4 ఫంక్షన్స్ ఉండే అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే ఇవి రికరెంట్గా రావడం టెండెన్సీ ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తాడు ఫ్రీక్వెంట్ హౌ ఈ డిస్టర్బ్డ్ అవర్ టోటల్ లైఫ్ అనేది సిమిలర్ థింగ్ కిడ్నీ ఫంక్షన్లో అదేవిధంగా అబ్నార్మల్గా అవుతుంటుంది. అర్జెన్సీ ఫ్రీక్వెన్సీతో పాటు అక్కడ మనకు 10 mm మోర్ దెన్ కానీ 12 mm ఎక్కువ కానీ ఉండి స్టాగ్ కానీ స్టోన్స్ అంటూ ఉంటాయి. సో వీటికి మేజర్ సిమ్టమ్స్ ఏముండవు. చాలామందికి చిన్న స్టోన్స్ ఉంటేనే అర్జెన్సీ అవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి పెద్దది ఒకటే దగ్గర లోయర్ పోల్ కానీ అప్పర్ పోల్ కానీ మిడిల్ పోల్లో కానీ లార్జ్ అయింది అనుకోండి ఓన్లీ డల్ ఏకింగ్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. దట్ ఈస్ డేంజరస్ టు కిడ్నీ. సో మనకు మాత్రం మైల్డ్ పెయినే ఉంటుంది, అలా ఇబ్బంది ఉండకుండా, బట్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది పెల్విక్ క్యాలీ సిస్టమ్ అంటూ ఉంటాం, అంటే కిడ్నీకి యూరిటర్కి మధ్యలో పెల్విక్ క్యాలీ సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ కనుక బ్లాక్ అయితే మనకు ప్రొడక్షన్ అయిన యూరిన్ అనేది త్రూ అక్కడ నుంచి అదే పాత్వే నుంచి బయటకు రావాలి. సో అది కనుక అక్కడ బ్లాక్ చేసింది అనుకోండి డెఫినెట్గా అది బయటకు యూరిన్ ప్రొడక్షన్ అవసరాలు రాకపోవడం. సో ఇనిషియల్లీ పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటే కొంతమంది చెప్తుంటారు ఎన్యూరి అంటే యూరినే రావట్లేదండి, యూరిన్ ఆగిపోయిందని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి అల్లలో వాపులు గమనిస్తుంటాం, ఎట్ ద సేమ్ టైం కిడ్నీ వాపు కూడా గమనిస్తుంటాం. ఇనిషియల్లీ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో కిడ్నీ వాయడం అనేది గమనించి బీపీ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అవ్వడం సెకండ్ థింగ్. సో దాని తర్వాత దాన్ని ఇంకా స్టిల్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి అబ్నార్మల్గా ఉండి ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా ఉన్నా కూడా ఏమవుతుంది అంటే అప్పుడు కిడ్నీ ష్రింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ష్రింక్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం టోటల్గా ష్రింక్ అయిపోవడం వల్ల దాని కంప్లీట్ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు నార్మల్ పర్సన్కి GFR అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ చేస్తే కనుక మోర్ దెన్ 90% అండ్ 100% ఉంటుంది. సో వీళ్ళలో గ్రాడ్యువల్గా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ హైడ్రోనెఫ్రోసిస్ స్టార్టెడ్, బీపీ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయింది, కాళ్ళలో వాపులు వస్తున్నాయంటే అది 80% రావడం, 70% రావడం, 60% రావడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ CKD గ్రేడ్ 1, 2, 3, 4 అంటూ ఉంటాం. దీన్ని బట్టి మనం జడ్జి చేస్తూ ఉంటాం. సో గ్రేడ్ 1 అంటే మనకి 80% బిలో ఉంటే గ్రేడ్ 1 అంటూ ఉంటాం. 60 to 80 ఈజ్ గ్రేడ్ 2 అండ్ 40 బిలో అయితే కనుక గ్రేడ్ 3 కాసేపు కొంతమంది 40 బిలో ఉంటే కనుక గ్రేడ్ 4 కింది అంట. అప్పుడు రీప్లేస్ చేయాలని చెప్తూ ఉంటారు. కిడ్నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బాడీలో క్రియాటిన్ లెవెల్ సివియర్గా పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకు పాయిజన్ బాడీలో పెరిగితే ఏమవుతుంది వ్యర్థ పదార్థాలు మొత్తం పేరుకొని పోయి తురద రావడం, వాపు రావడం అండ్ అబ్నార్మల్ కిడ్నీ ఫంక్షనింగ్ అయిపోవడం, హైపర్ టెన్షన్ ఫుల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటే టోటల్ కిడ్నీ డ్యామేజ్. సో ఒక కిడ్నీ స్టోన్ని మనం కనుక నెగ్లెక్ట్ చేసి ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే దట్ విల్ బీ ఫైన్. ఇప్పుడు చాలామంది గ్రేడ్ 2 గ్రేడ్ 3 వరకు మనకు వితౌట్ డయాలసిస్ మెడికేషన్తో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రియేటిన్ 6 కానీ 7 కానీ 8 వరకు ఉన్న. కాకపోతే కొంతమంది కొన్ని కోమార్బిడిక్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు డయాబెటీస్ అన్కంట్రోల్ ఉంది, థైరాయిడ్ అన్కంట్రోల్లో ఉంది, ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉన్నాయి, హైయర్ డోసెస్ ఉన్నాయి, ఇన్సులిన్లోకి ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ కండిషన్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మీకు అంత పెయిన్లెస్ కండిషన్లో ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్ అనేవి ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చా? ఎస్, మ్యాక్సిమం ఈ హెరిడిటరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు 8 కనుక ఉంటే, ఇప్పుడు 10 పీపుల్లో పేరెంట్స్కి ఉందనుకోండి, 8 కూడా వచ్చే ఛాన్సెస్ అంటే 80% డెఫినెట్గా హెరిడిటరీగా రన్ అయ్యే డిజార్డర్స్లో కిడ్నీ స్టోన్స్. బట్ దానికి తోడు నవేడేస్ మనకున్న లైఫ్ స్టైల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన క్లోజ్డ్ రూమ్స్లో ఉండి ఏసీ రూమ్లో ఉంటే మన బాడీకి వాటర్ నీడ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మన వాటర్ ఇంటేక్ తగ్గడం వల్ల కూడా డీహైడ్రేషన్ కండిషన్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళ కూడా, అంటే ఎనిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సో పేరెంటల్ హిస్టరీ ఉండి ఇది కనుక టెండెన్సీ కనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటే వాళ్ళకి ఒకటే ప్లేస్లో ఒకటే స్టోన్ రావాలని లేదు, మల్టిపుల్ స్టోన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాని ప్రకారం మనకు సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమ్స్ వచ్చి పెయిన్ వచ్చిన వాళ్ళకి లక్కీ ఎనఫ్, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి ఉన్నాయని చెప్పేసి దాని ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. బట్ వేరేజ్ ఓన్లీ డల్ ఏకింగ్ పెయిన్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైజ్ పెద్దగా పెరిగినా కూడా ఇబ్బంది, సివియర్గా ఇందాక నేను చెప్పిన కండిషన్కి వెళ్ళేంత వరకు కూడా జనరల్ చెకప్లో కూడా బయటపడే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి హెరిడిటరీ కనుక ఉంటే డెఫినెట్లీ ఆ టెండెన్సీ ఉండి వాళ్ళు ఒబేస్ ఉండి అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న, అదర్ ఆర్థరైటిస్ కానీ ఉండి కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎవ్రీ 6 months ఒకసారి గో ఫర్ ఏ స్కాన్. సో దాని పరంగా వాళ్ళకి టెండెన్సీ ఉన్న, ఫ్యామిలీలో రన్ అవుతున్నా కూడా అలాంటి సమస్యలు ఉంటే కనుక ఎర్లీగానే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం కానీ, ఎక్సెస్ ఆయిల్ తీసుకోవడం కానీ, లేదంటే ఎక్సెస్ స్ట్రెస్ ఉండటం కానీ, ఎక్సెస్ కెఫిన్ తీసుకోవడం కానీ, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ వస్తాయి అంటారు. ఇవి నిజంగా అపోహలు అనుకోవచ్చా, నిజమేనా? యాక్చువల్గా ఎనీ కండిషన్ డీహైడ్రేషన్ అంటే ఎక్సెసివ్ ప్రోటీన్, రిఫైన్డ్ అంటే యూసేజ్ చేసిన ఆయిల్ యూస్ చేసినా కూడా ఇండైరెక్ట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రిజర్వ్ ఫుడ్, ఇప్పుడు మనము పికిల్స్ ఇంట్లో హోమ్ మేడ్ పికిల్స్ ఉంటాయి, బయట పికిల్స్ ఉంటాయి, క్యాండ్ ఉంటాయి. సో అందులో కూడా సాల్ట్ ఎక్కువగా వేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఏం తినట్లేదండి, ఓన్లీ పికిలే అంతే తప్ప అంటుంటారు. సో దానివల్ల కూడా మనకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సోడియం రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైలీ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్, ఇప్పుడు సమ్మర్ వచ్చిందని కానీ చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్ కూడా ఆల్సో ఇట్ మే లీడ్స్ టు. అండ్ స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. డీహైడ్రేషన్ కండిషన్స్, కఫీన్ ఈజ్ నథింగ్ బట్ స్టిమ్యులెంట్. ఇప్పుడు మనకు చాలా వరకు హెడేక్ అని రాగానే చాలామంది కాఫీలు తాగుతూ ఉంటారు. సో బాడీలో మనకు వాటర్ రిటెన్షన్ లేకుండా డీహైడ్రేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది డైరెక్ట్ కాజ్ కాకుండా ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి సో ఎక్సెసివ్ యూరినేషన్ వెళ్తూ ఉంటారు ఇక కఫీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా. సో దానివల్ల బాడీ డీహైడ్రేటేషన్ కండిషన్ అయిపోయి యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే కండిషన్స్ చూపిస్తాయి. దానివల్ల మీ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్ థింగ్ మనకి నట్స్ కూడా అంతే, దట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, బట్ స్టిల్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు అది దే నీడ్ టు అవాయిడ్. అండ్ సోడియం ప్రొడక్ట్స్ కానీ అవాయిడ్ చేయాల్సింది, సిట్రస్ ఆల్సో దే నీడ్ టు అవాయిడ్. సో అది కొద్దిగా రిస్ట్రిక్షన్ చేసుకుంటేనే మనకు టెండెన్సీ రిమూవ్ చేయడం. సో దానికి ఫుడ్ పెట్టినట్టు కాకుండా మెడిసిన్స్ వాడినా కూడా అలాంటి ఆన్ మెడికేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ రిస్ట్రిక్షన్ చేసి స్టోన్ పెరగకుండా కంట్రోలే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ కోర్స్ వన్స్ ఇన్ ఏ వేల్ తీసుకున్న ఇబ్బంది ఉండదు. అందరిలాగా కాకుండా రెగ్యులర్గా కాకుండా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేకుండా చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఒకప్పుడు చూస్తే 50, 60 కొన్ని సందర్భాల్లో అయితే 70, 80sలో చూసేవాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది. ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తున్నాం. అసలు ఎందుకంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లం అక్కరవుతుంది అనుకోవచ్చు. సో హెరిడిటరీ ఒకటితో పాటు క్రానిక్ స్మోకర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఇండైరెక్ట్గా. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది నవడేస్ ఎక్కువగా ఉంటాయి. ప్రీవియస్ అయితేనేమో అది కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ లేకపోవడం, డయాబెటీస్ అనేది కానీ థైరాయిడ్ అనేది కానీ మనకు 30 క్రాస్ అయినాక 40 క్రాస్ అయినా కానీ గమనించేవాళ్ళు. సో నవడేస్ 20+, 15+, 18+ ఉన్న కేసెస్లో అవన్నీ వస్తున్నాయి. సో ఎనీ డిజార్డర్స్, కాల్షియం మెటబాలిజం ఇండైరెక్ట్గా కాజిటివ్ ఫ్యాక్టర్ అయింది. హైపర్ థైరాయిడిజం లాంటి కండిషన్ కానీ, హైపోథైరాయిడ్ లాంటి కండిషన్ కానీ ఇండైరెక్ట్గా మన కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు మనకున్న సెడెంటరీ యాక్టివిటీ అంటే ఫిజికల్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఎర్లీగానే, అంటే జాబ్స్ రావడం తప్పని కాదు, ఎర్లీగానే మన సిట్టింగ్ ప్రొఫెషన్లో కంటిన్యూ మోర్ దెన్ 8 hours 9 hours ఎక్కువ వర్క్ చేయడం. అండ్ షార్ట్ కట్ ఫుడ్ టేకింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అవ్వడం,
మనం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, దానికి తోడు ఆల్కహాలిజం, స్మోకింగ్ ఎక్కువ అవ్వడం, ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఇండైరెక్ట్గా ఫ్యాక్టర్స్. వీటన్నిటితోడు మెంటల్ స్ట్రెస్ యాడ్ అని అయితే ఇండైరెక్ట్గా హార్మోనల్ చేంజెస్ అయిపోయి మనకి ఇలాంటి కండిషన్స్, థైరాయిడ్ లాంటి, డయాబెటిక్ లాంటి కండిషన్స్, హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ లీడ్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఎర్లీ ఏజ్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి చూస్తున్నామండి. ఎస్ డాక్టర్ గారు, డయాలసిస్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో. వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అవసరమని చెప్తారు? యాక్చువల్గా ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన కిడ్నీ స్టోన్ అయిన వాళ్ళకి ఎక్కువ వాటర్ తీసుకోండి అని చెప్తుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ సీకేడీలోకి ఎంటర్ అయినారు అనుకోండి, తక్కువ వాటర్ తీసుకోండి అని, ఎందుకంటే కిడ్నీ మీద బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిల్టరేషన్ ఆర్గాన్ కాబట్టి మనం ఎక్సెసివ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ మీద బర్డెన్ అయిపోయి ఫిల్టరేషన్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. సో అవుతుంది కాబట్టి లిమిటెడ్ వాటర్ అప్ టు 1 లీటర్ 4 గ్లాసెస్ కానీ 8 గ్లాసెస్ కానీ లిమిటెడ్గా తీసుకోమని చెప్తూ ఉంటాం. సో లేదు నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది కానీ నేను ఎక్కువ తీసుకుంటా అంటే కనుక బర్డెన్ అయిపోయి ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అదొక దే నీడ్ టు టేక్ కేర్. కంప్లీట్లీ సూపర్విజన్ ఆఫ్ ద ఫిజిషియన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కిడ్నీ పేషెంట్స్ నాట్ ఓన్లీ కిడ్నీ స్టోన్తో పాటు ఇలాంటి సీకేడీ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ఏంటి అంటే హై ప్రోటీన్ రిచ్ డైట్ కూడా తీసుకోవద్దు. సో మన బాడీకి వీ నీడ్ ప్రోటీన్, కాకపోతే ఎక్కువ మనకి ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఉండడం వల్ల, ఎండ్ ప్రొడక్ట్ అవ్వడం వల్ల, బర్డెన్ ఆఫ్ ద కిడ్నీ మీద అవ్వడం వల్ల ఫిల్టరేషన్ అబ్నార్మల్గా అయిపోయి ప్రోటీన్ లాస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో లిమిటెడ్ ప్రోటీన్, దట్ టు వెజిటబుల్ ప్రోటీన్ ఈజ్ ఫైన్ కంపేర్ టు ఎనిమల్ ప్రోటీన్, అదొకటి చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం సాల్ట్ రిస్ట్రిక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కిడ్నీ ఆల్రెడీ ప్రెషర్ మీద ఉంది, అది బీపీ కంట్రోల్ లేకుండా ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది కాబట్టి డెఫినెట్లీ సాల్ట్ రిస్ట్రిక్షన్ తీసుకోవడం వలన మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. సో ఇనీషియల్లీ మన కిడ్నీ ఫంక్షన్లో సోడియం అనే కాకుండా హైపోకలిమియా కండిషన్ పడితే పొటాషియం అబ్నార్మాలిటీ కూడా పెరిగి దానివల్ల లంగ్ ఇంపాక్ట్ అయ్యి ఆయాసం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా మనకు మెయింటైన్ చేసుకోవాలి. సోడియం అండ్ పొటాషియం అనేది మన కంట్రోలింగ్లో తీసుకుంటేనే మనకు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నా కూడా అలాంటి ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్, అది చేసుకోవాల్సిందే. అండ్ స్మోకింగ్ ఇందాక చెప్పినట్టు డ్రింకింగ్ కంపల్సరీ దే హ్యావ్ టు క్విట్, అది చేసుకొని మెడికేషన్ వాడితే ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.